డైలీ బ్రెడ్ చర్చ్ వారి బైబిల్ ఫ్యాక్ట్స్. వేదాలు ఎవరివి? వేదాల్ని ఏ దేవుడు వ్రాయించాడు? అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? మన భారతదేశానికి మతాలు ఎలా వచ్చాయి అనేవి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చివరి వరకు ఈ వీడియోని వీక్షించి సత్యమును గ్రహించండి. ఈ భూమి మీద ప్రతి మనిషిని, జీవరాశులను దేవుడే సృష్టించాడు. భారతదేశం వారిని కూడా దేవుడే సృష్టించాడు. అమెరికా, ఆస్ట్రేలియా, అరబ్ కంట్రీస్, ఇంగ్లాండ్ మొదలగు దేశాల వారిని కూడా దేవుడే సృష్టించాడు. అయితే ఒక్కొక్క దేశానికి అనేక మత గ్రంథాలు ఎలాగూ వచ్చాయి? ఇశ్రాయేలు దేశం వారికి మాత్రమే దేవుడు బైబిల్ వ్రాయించి మిగతా దేశాల వారికి గ్రంథాలు వ్రాయించకపోతే మన దేవుడు సత్యవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు ఎలాగవుతాడు? ఒక దేశాన్ని ప్రేమించి మిగతా దేశాలను ప్రేమించకపోతే ఆయనలో పక్షపాతం ఉన్నట్టేగా. దేవుడు ఎవరో అని యూదులకు మాత్రమే చెప్పి మిగతా జనాంగాలకు చెప్పకపోతే అసలు దేవుడు ఎలా అవుతాడు? మత్తయి 5:48 చెప్పినట్టుగా పరిపూర్ణుడు ఎలా అవుతాడు? ఈ సందేహాలన్నిటికీ బైబిల్ లేఖనాలే మనకు ఆధారం. రోమా 3:29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాదా? అవును, అన్యజనులకును దేవుడే. ఈ లేఖన భాగాన్ని పరిశీలించినట్లయితే యూదులకు మాత్రమే దేవుడు కాదు, ఈ ప్రపంచంలో ప్రతి దేశానికి దేవుడే. అయితే యూదులకు బైబిల్ ఎలాగూ వ్రాయించాడో మిగతా దేశాలకు కూడా దేవుడు వారికి గ్రంథాలు వ్రాయించి ఉంటాడు. యూదులకు సత్యవంతుడైన దేవుని గురించి ఎలాగూ తెలియజేశాడో అలాగే మిగతా దేశాలకు కూడా దేవుడంటే ఎవరో తెలియజేసి ఉంటాడు. అందుకే నీ దేవుడు పరిపూర్ణుడు, పక్షపాతి కాదు. మన భారత మత గ్రంథాలైన మనుధర్మ శాస్త్రంలో సూర్యవంశంలో జన్మించినటువంటి మనువు మానవ సృష్టి గురించి ఎలాగూ వ్రాసాడు. ఈ సృష్టికి మూలం బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మ శిరస్సు నుంచి బ్రాహ్మణులు సృష్టింపబడ్డారు. అనగా పురోహితులు, గురువులు, అనేక విద్యలు నేర్పేవారు బ్రహ్మ తల నుంచి సృష్టింపబడ్డారు. అలాగే బ్రహ్మ భుజాల నుంచి క్షత్రియులు సృష్టింపబడ్డారు. క్షత్రియులు అనగా యుద్ధవీరులు, సైనికులు, రాజ సంరక్షక అధిపతులు. అలాగే బ్రహ్మ ఉదరం నుంచి వైశ్యులు సృష్టింపబడ్డారు. వైశ్యులు అనగా వ్యాపారస్తులు, వ్యవసాయకులు. అలాగే బ్రహ్మ పాదాల నుంచి శూద్రులు సృష్టింపబడ్డారు. శూద్రులు అనగా రెడ్డి, కమ్మ, కాపులు, బీసీలు. దీనిని బట్టి ఆలోచిస్తే పాదాల నుంచి సృష్టింపబడిన వారు బ్రాహ్మణులకు సేవ చేయాలి. ఇందులో దళితులు, ఎస్టీలు అసలు బ్రహ్మ శరీరం నుంచే సృష్టింపబడలేదు. అయితే బ్రహ్మ వారిని ఎలాగూ సృష్టించాడు అంటే బ్రహ్మ తన శరీరం వెలుపల నుంచి పంచముడు అనగా దళితులు అనగా మాల, మాదిగులు, ఎస్టీలు మొదలగు వారిని సృష్టించాడు. శూద్రులే బ్రాహ్మణులకు పాదాలుగా ఉండి సేవ చేస్తున్నారంటే ఇంకా దళితులంటే వారికి లెక్కే లేదు. ఈ విధంగా దళితులు ఎలా హింసింపబడుతున్నారో ఈ మనుధర్మ శాస్త్రం ద్వారా తెలుసుకోగలము. ఇంతకీ ఈ మనుధర్మ శాస్త్రాన్ని రాసినటువంటి మనువు పుట్టినప్పుడు ఏ కులం నుంచి పుట్టి ఉంటాడో? ఇదంతా ఆలోచిస్తే ఇది దేవుడు వ్రాయించిన గ్రంథం కాదు. బ్రాహ్మణులే తమకు అనుకూలంగా ఒక చట్టాన్ని బ్రాహ్మణ శాస్త్రంగా మలిచి మిగతా జాతులు వారిని అణగద్రక్కడం కోసమే వ్రాయించుకున్నారు. ఇంతకీ ఈ కుల వ్యవస్థ గురించి వేదాలలో వ్రాయబడలేదు. ఈ మనుధర్మ శాస్త్రంలో మాత్రమే వ్రాయబడింది. వేదాలలో వర్ణాలు మాత్రమే వ్రాయబడ్డాయి కానీ కులాలు వ్రాయబడలేదని బంగారయ్య శాస్త్రి లాంటి పండితులు సెలవిస్తున్నారు. ఎందుకంటే మన భారతదేశానికి ఆయువు పట్టు వేదాలే. అన్ని గ్రంథాల్లోకెల్లా వేదాలే ముందుగా వ్రాయబడ్డాయి. అందుకే ఏ విషయంలో అయినా వేదాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇంతకీ మానవ సృష్టి గురించి బైబిల్ ఏం చెప్తుందో లేఖనాల ద్వారా తెలుసుకుందాం. అపోస్తుల కార్యములు 17:26 యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని
తొడువులాడి కొనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఈ లేఖనాన్ని పరిశీలించినట్లయితే ఈ భూమి మీద మనం కాపురం చేయడానికి ఒక మనిషి నుండి మాత్రమే ప్రతి జాతుల వారు సృష్టింపబడ్డారు. అనగా ప్రతి కులస్థుడు, ప్రతి దేశస్థుడు ఒక్క మనిషి నుండే సృష్టింపబడ్డాడు. మనుధర్మశాస్త్రంలో చెప్పబడినట్టుగా ఒక్కొక్క అవయవం నుండి ఒక్కొక్క జాతుల వారు సృష్టింపబడలేదు. ఇది శాస్త్ర విజ్ఞాన పరంగా కూడా రుజువు చేయబడింది. అలాగే దేవుడు ఎవరో తెలియజేయడానికి ఒకవేళ మనుషుడు దేవుడు ఎవరో తెలుసుకోవాలనే అన్వేషణలో భాగంగా తొడుగులాడతారని ప్రతి వారికి నివాస స్థలాలు ఏర్పరిచి అలాగే వారి దేశాలకు సరిహద్దులు ఏర్పరిచి అప్పుడు దేవుడు వారితో మాట్లాడాడు. అందుకే ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడని ఈ లేఖనం మనకి తెలియజేస్తుంది. అనగా దేవుడు అందరితో ప్రతి దేశం వారితో మాట్లాడాడని ఈ లేఖనం రుజువు చేస్తుంది. అయితే ఇప్పుడు మనం భారతదేశం వారితో దేవుడు మాట్లాడా లేడా, అలాగే ఏమైనా గ్రంథాలు వ్రాయించాడా లేడా అని తెలుసుకుందాం. ఆదికాండము 10వ అధ్యాయము 25వ వచనంలో పెలగు పుట్టినప్పుడు భూమి దేశములుగా విభాగింపబడిందని లేఖనం సెలవిస్తుంది. పెలగు అనగా విభాగింపబడుట. అయితే పెలగు పుట్టకముందు భూమి మొత్తం ఒకే ఖండంగా ఉన్నది. ఇప్పుడు విడివిడిగా కనిపిస్తున్నటువంటి ఖండాలు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా ఖండాలన్నీ ఒకప్పుడు ఒకే ఖండంగా ఉండేవి. ఇది కూడా శాస్త్రీయంగా రుజువు చేయబడింది. మనము ఇప్పుడు ఈ ఖండాలన్నీ ఒకదానికొకటి జత చేస్తే అచ్చం ఒకే ఖండంగా అతుక్కుని ఒకే ఖండంగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఆఫ్రికా ఖండం నుంచి దక్షిణ అమెరికా ఖండం విడిపోయింది. అందుకే ఆఫ్రికా మనుషులు అమెరికాలో కూడా ఉంటారు. అలాగే ఆఫ్రికాలో ఉన్నటువంటి మట్టి, చెట్లు అమెరికా సరిహద్దుల్లో కూడా సేమ్ అలాగే ఇప్పటికీ ఉన్నాయి. అలాగే ఆఫ్రికా ఖండం నుంచి ఒక ముక్క నేల భాగం విడిపోయి చైనా భూభాగ సరిహద్దును బలంగా ఢీకొనడం వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఆ ముక్క నేల భాగమే భారతదేశం. ఈ విధంగా భూమి మీద మనుషులతో పాటు దేవుడు దేశాలుగా విభాగించాడు. అప్పుడు ఉత్తర భారతదేశంలో ముందుగా సింధు లోయ నాగరికత ప్రజలు నివసించేవారు. వీరు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రజలు. వ్యవసాయ పనిముట్లు కొనుగొని నూతన వ్యవసాయ వంగడాలు సృష్టిస్తూ వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఆ తరువాత ఇరాన్ దేశం నుండి ఆర్యులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరముల కాలంలో మన భారతదేశానికి వలస వచ్చారు. అప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్న సింధు ప్రజలను ఆక్రమించుకుని అధికారాన్ని పొందారు. సింధు పదం కాస్త వారికి తర్వాత రోజుల్లో సా పలకడం రాక హిందూ పదం అయ్యింది. అలాగూ సింధు కాస్త హిందూ అయ్యింది. మన భారతం హిందూ పురాణాల్లో కూడా హిందూ అనే పదం ఎక్కడా కూడా వ్రాయబడలేదు. అసలు ఆర్యులు ఇరాన్ దేశం నుంచి మన దేశానికి ఎందుకు వచ్చారంటే ఇరానీయులు ఈ భూమి మీద 2 దేవుళ్ళు ఉన్నారని నమ్ముతారు. ఒక దేవుడు మంచి దేవుడు, రెండవ దేవుడు చెడ్డ దేవుడు అనగా అసురుడు. మంచి వాళ్ళని మంచి దేవుడు సృష్టించాడు, చెడ్డ వాళ్ళని చెడ్డ దేవుడు సృష్టించాడని వారి నమ్మకం. ఇందులో మంచి దేవుణ్ణి పూజించేవారు ఏకేశ్వరుణ్ణి నమ్మేవారు. అంటే దేవుడు ఒక్కడే, ఆయనకి ఆత్మ లేదు, విగ్రహారాధన చేయకూడదు, అగ్నిని చూస్తూ దేవుణ్ణి ఆరాధించేవారు. మానవుల పాపాలకు రక్త ప్రోక్షణ కోసం జంతు బలి చేయాలి అని నమ్మేవారు. ఈ విధంగా ఇరాన్ దేశంలో మతపరమైన విభేదాలు రావడం కారణంగా ఆర్యులు మొట్టమొదటిగా మన ఉత్తర భారతదేశంలో అడుగుపెట్టారు. మొట్టమొదటి ఆర్యులు మన దేశంలో ఆ ఏకేశ్వరుడు ఎవరు, అసలు సత్యవంతుడైన దేవుణ్ణి కనుగొనాలని వారు గృహాలను కుటుంబాలను విడిచిపెట్టి అడవుల్లోనికి వెళ్ళి తపస్సులు చేసేవారు. అప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమయ్యి నిజమైన దేవుడెవరో, ఎలా పూజించాలో, ఎందుకు దేవుని నమ్మాలో సమస్తమును దేవుడు వారికి చెప్పి గ్రంథాలు వ్రాయించాడు.
అవే వేదాలు. ఈ వేదాలు ఇంచుమించు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరముల కాలంలో వ్రాయబడ్డాయి. అంటే మన అబ్రహాము కాలంలోనే వ్రాయబడ్డాయి. మోషే వ్రాసిన ఆదికాండము క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో వ్రాయబడ్డాయి. అంటే మోషే కంటే 500 సంవత్సరాలు ముందుగానే వేదాలు ఆర్య ఋషుల చేత దేవుడు వ్రాయించాడు. వేదకాలాలు 2 రకాలు. ఒకటి తొలివేద కాలము, రెండవది మలివేద కాలము. తొలివేద కాలానికి మలివేద కాలానికి మధ్యలో 1000 సంవత్సరముల సమయం గడిచింది. దీనినే మౌనకాలం అంటారు. వేదాలు 4 రకాలు. ఒకటి ఋగ్వేదం, రెండవది సమవేదం, అధుర్వేదం, అలాగే యజుర్వేదం. ఇందులో ముందుగా ఋగ్వేదం క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో రాయబడింది. ఈ వేదాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. బంగారయ్య శాస్త్రి గారు చెప్పినట్లుగా 4 తరాలు మాంసం తినకుండా కాయగూరలు తిని వారికి పుట్టిన వారు మాత్రమే వేదాలను పఠించి జ్ఞానం సంపాదించగలుగుతారని సెలవిచ్చారు. అందుకే వేదాలను అర్థం చేసుకోవడానికి 13 ఉపనిషత్తులు వ్రాయబడ్డాయి. దీనినే బ్రాహ్మణము అంటారు. బ్రాహ్మణము అంటే కులం కాదు. ఈ పదం వారికి సంబంధించినది కాదు. వేదాలకు అర్థాన్ని తెలియజేసేవి బ్రాహ్మణము అంటారు. అలాగే సామవేదంలో కూడా మన దేవుడు గురించి వ్రాయబడింది. అందులో 7 యజ్ఞాలు ఉన్నాయి. అజమేధము, గోమేధము, నరమేధము, అశ్వమేధము, రాజస్మేధము అను 7 యజ్ఞాలు ఉన్నాయి. యజ్ఞము అన్న, మేధము అన్న, యాగము అన్న ఒకటే అర్థం. ఇవి పర్యాయ పదాలు. ఇందులో అజమేధంలో ఎలాగును వ్రాయబడింది. అజ అంటే 2 అర్థాలు ఉన్నాయి. అజ అంటే పుట్టుక లేనిది, జ అంటే పుట్టుక కలది అని అర్థం. సంస్కృతంలో అలాగే హెబ్రీ భాషలో అజ అంటే మేక. లేవ్యాకాండము 16వ అధ్యాయము 5వ వచనంలో 2 మేకలు అని వ్రాయబడింది. ఫుట్ నోట్లో చూస్తే 2 మేకలు అంటే అజాజీవులు అని ఉంది. అంటే అజ అంటే మేక అని అర్థం. అందుకే అజామేధంలో మేకని యాగం చేసి మరలా బ్రతికించాలని ఆర్యులు చెప్పారు. అజామేధంలో ఒక తెల్లని మేకని తీసుకుని తల మీద పలచని కంప చుట్టి పట్టు వస్త్రాలు కప్పి దానిని 4 పురోహితులు చీట్లు వేసి పంచుకోవాలి. తరువాత ఆ మేకను చెక్క బల్ల మీద మేకులతో కొట్టి వేలాడదీయాలి. తరువాత బల్లెంతో పొడిచి అలా రక్తమంతా ఓడ్చాలి. ఎముకలలో ఒకటైనను విరగకూడదు. ఆ యొక్క మేకని చంపబడినప్పుడు సామరస్యము త్రాగించాలి. చనిపోయిన తరువాత దానికి మరలా ప్రాణం పోయాలి. ఈ విధంగా చూస్తే యేసుక్రీస్తు గారి గురించే వ్రాయబడిందని చెప్పవచ్చు. మానవుల పాపాల నిమిత్తం రక్తము కార్చి శిలువ మరణం పొంది తిరిగి పునరుద్ధానం అయినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. సనాతన ధర్మం అంటే సనాతన అంటే అతి ప్రాచీనమైనది, పురాతనమైనది అని అర్థం. ధర్మము అంటే దేవుడు వ్రాయించిన ఆజ్ఞలు, నియమాలు, కట్టడాలు. అందుకే బైబిల్ కంటే 500 సంవత్సరాలు ముందుగానే యేసుక్రీస్తు గారు వేదాలలో వ్రాయించాడు. కారణం ప్రవచనం భారతదేశంలో వ్రాయబడితే ఆ ప్రవచనం నెరవేర్పు ఇజ్రాయేలు దేశంలో నెరవేర్చబడింది. అందుకు భారతీయుడిగా గర్వించు. భారతదేశాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి మన పితరులకు వేదాలు ఇచ్చాడు. కాబట్టి భారతదేశంలో ప్రతి మనిషి మన సోదరులు. అందరం అన్నదమ్ములమే. హిందువులను, ముస్లింలను, జైనులను, బౌద్ధులను అందరినీ మన దేవుడే సృష్టించాడు. అందరం సహోదరులం. కానీ తర్వాత కాలంలో వచ్చినటువంటి పండితులు, పురోహితులు యేసుక్రీస్తు గారి గురించి వ్రాయబడినటువంటి వేదాలలో కొన్ని పుస్తకాలను దాచిపెట్టి వారికి అనుకూలంగా గ్రంథాలు రచించారు. తాండియా మహాబ్రాహ్మణాన్ని, అందులో రక్త ప్రోక్షణ గురించి రాయబడింది. అలాగే శతమత మహాబ్రాహ్మణాన్ని, అలాగే భవిష్య పురాణాన్ని దాచిపెట్టి బయట ప్రపంచానికి తెలియబడనీయలేదు. మిగతా గ్రంథాలు ప్రింట్ చేస్తున్నారు కానీ యేసుక్రీస్తు గారి గురించి వ్రాయబడిన పుస్తకాలని ప్రింట్ చేసి అమ్మట్లేదు. అలాగే తొలివేద ఆర్య ఋషుల కాలంలో దక్షిణ భారతదేశంలో ద్రావిడులు ఉండేవారు. ఆర్యులు వేరు, ద్రావిడులు వేరు. వారి వారి మత విశ్వాసాలు కూడా వేరు. ద్రావిడులు అమ్మా దేవతను పూజించేవారు. వీరు కూడా దేవతకి పాపక్షమాపణ నిమిత్తం ఒక మేకను తీసుకుని రక్తాన్ని ప్రోక్షించేవారు. వీళ్ళకి రక్త ప్రోక్షణ గురించి ఎవరు చెప్పారంటే అది కూడా దేవుడే. రోమా 2వ అధ్యాయము 14-15 వచనాల్లో
ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారేనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. ఈ లేఖనాన్ని పరిశీలిస్తే అసలు దేవుణ్ణి అన్వేషించే మానవులకు గ్రంథాలను వ్రాయించకపోయినా వారి హృదయాలతో దేవుడు మాట్లాడాడు. ఆ విధంగా ద్రావిడులతో సహా మిగతా దేశాల వారు కూడా దేవుడు మాట్లాడాడు. అందుకే ప్రతి మత గ్రంథాలలో దేవుడు ఒక్కడే అని దేవుడు తెలియజేశాడు. అలాగే గౌతమ బుద్ధుణ్ణి మన హిందూ సోదరులు దశావతారాల్లో 10వ అవతారంగా భావిస్తారు. ఇతడు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకి సంబంధించిన వాడు. బుద్ధుడు పాప క్షమాపణకి బలిని ఇవ్వడం అవసరం లేదని భూమి అంతటా ప్రసారం చేసేవాడు. ఇంతటితో అన్యజనులకు గౌతమ బుద్ధుడి ప్రసంగాలకు ముగ్ధులైనారు. కానీ గౌతమ బుద్ధుడు చివర చనిపోయే రోజుల్లో ఆయన శిష్యులు గౌతమ బుద్ధుడిని ఇలా అడుగుతారు, అసలు భూమి మీద సత్యదేవుడెవరు? తదుపరి మేము ఎవరిని పూజించాలి అని అడుగుతారు. అప్పుడు గౌతమ బుద్ధుడు సమాధానం ఏమిటంటే, ఈ భూమి నడుబొడ్డున రాబోయే 500 సంవత్సరాలకు మెతయ అనే బుద్ధుడు పడతాడు, ఆయనను పూజించండి అని చెప్తాడు. మెతయ అనగా మెస్సయ్య అనగా యేసుక్రీస్తు. భూమి నడుబొడ్డు అంటే బెత్లెహేము, అంటే భూమి నడుబొడ్డున పుట్టిన బుద్ధుడు ఎవరంటే మన యేసుక్రీస్తు గారు మాత్రమే. కాబట్టి భారతీయులారా, తొలి వేద కాలంలో వ్రాయబడిన వేదాలు మనవే. అందరూ వేదాల్ని పఠించండి, సత్యదేవుణ్ణి తెలుసుకోనండి. బైబిల్ని ఎలా గౌరవిస్తున్నారో వేదాలను కూడా అలాగే గౌరవించండి, ప్రేమించండి. భారతీయుడిగా పుట్టినందుకు గర్వించు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.